నాలాంటి వాళ్ళని పార్టీకి పిలిచే ముందు తనలాంటి వాళ్ళని పిలవకుండా ఉండాల్సింది. తను చేసే డాన్స్ నువ్వు చేయగలవా? వై నాట్? టాలెంట్ అనేది ఒకటి సొత్తు కాదురా. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. అది గుర్తించకుండా ఒకరిని వేలెత్తి చూపితే మిగతా 4 వేళ్లు నిన్ను చూపిస్తాయి. ఇన్సల్ట్ చేయటం చాలా ఈజీ, విమర్శకుల నోళ్లు మూయించడం చాలా కష్టం. నువ్వు ఈజీ పని చేశావు, కష్టమైన పని చేసి గౌతమి విన్ అయింది. కానీ కామ్గా ఉంది. కల్చర్ అంటే ఇది, ట్రెడిషన్ అంటే ఇది, బిహేవియర్ అంటే ఇది. అయ్యా బాబు కృష్ణ భగవాన్ గారు, ఇది కురుక్షేత్రం కాదు. నీ భగవద్గీతను ఆపితే నా బర్త్డే పార్టీ చేసుకుందాం. టైం అవుతుంది, కేక్ కట్ చేయాలి. షూర్. కమాన్ గాయస్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rishika. Happy birthday to you. Thank you. Many more happy returns of the day. థ్యాంక్ యూ రామ్. Oh. Friends, a small dance program for my birthday. Enjoy, super. One minute. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. లేటెస్ట్ నైట్ అని దీనికి మళ్ళీ పెట్టారు పేరులో. కావాలంటే క్యాష్ ఇస్తాం, డాన్స్ నైట్ కూడా పెట్టండి రో. సదా ఇలా నిలబడి చూడకపోతే వచ్చి డాన్స్ చేయొచ్చుగా. వద్దండి. ఫాదర్ దివానా బ్యూటీయో. ఏంటి? ఓసే అల్ప సంతోషి, మాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? కృష్ణ ముందు ఆ గౌతమ్ని బ్యాట్ చేద్దామని మాతో చెప్పి నువ్వు కృష్ణతో ఎంజాయ్ చేస్తూ రాసుకు పూసుకు తిరుగుతావేంటి? నీ వల్ల పాపం రిషి ఫూల్ అయ్యాడు. చివరికి మమ్మల్ని కూడా అలాగే ఇన్సల్ట్ చేస్తావా? డోంట్ వరీ. ఈ పార్టీలో గౌతమికి ఎప్పుడు ఏం జరగాలో అన్ని ముందే ప్లాన్ చేశాను. ఆ టైం ప్రకారమే దానికి బ్యాడ్ టైం వస్తుంది.
సడన్ సర్ప్రైజ్? ఎప్పుడొచ్చా? ఇప్పుడే. సో నేనంటే నీకు లవ్ ఉందన్నమాట. అందుకేనా నా బర్త్డే గుర్తుపెట్టుకుని మరీ వచ్చావు? అంత లేదు. నువ్వు మిస్ అయ్యావని మీ నాన్న చెప్తాను. ఎలా ఉన్నావో ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. నువ్వు మారవా? ముందు మీ అమ్మని మారమని చెప్పు. తన గురించెందుకు? తనలాగే నువ్వు తయారైనందుకు. కాసేపు నేను ఆనందంగా ఉండటానికైనా నువ్వు అబద్ధాలు చెప్పలేవా? అబద్ధంలో ఆనందం ఉందనుకోవడం పెద్ద అబద్ధం. బాబు, కాసేపు నీ ఫిలాసఫీ ఆపు. పార్టీ ఎంజాయ్ చేయి. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? కొంప తీసి నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా ఏంటి? నీ ఫేస్ చూస్తుంటే డౌట్ గానే ఉంది. పార్టీ అయ్యాక మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్ళింది? సో సారీ, ఐఎమ్ శత్రు. ఇక్కడ అందరు ఇలాగే ఉంటారా? ఇంకోసారి ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే చేత్తో కాదు చెప్పుతో కొడతాను. హౌ డేర్ యు! వదులు. తనెవరో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ నీ ఇష్టానికి ఇన్సల్ట్ చేస్తున్నావేంటి? ముందు నువ్వు ఆపుతావా? తప్పు చేసింది నేను. ఐఎమ్ సారీ. మీరు వెళ్ళండి. ఛీ, ఏం తప్పు చేశావు? మీ నాన్న మాటలు విని నీకోసం ఇక్కడికి వచ్చాను చూడు. అది అది నేను చేసిన పెద్ద మిస్టేక్. ఇక్కడే మిస్టేక్ చేసావా? ముందు అది చెప్పు. నేను చేసిన చిన్నదే. చూడకుండా తనకి డాష్ ఇచ్చాను. అంత మాత్రాన నిన్నే కొడుతుందా? అంతకుముందు నీ ఫ్రెండ్స్ ఏం చేశారో? నీ మురికి బ్యాచ్ గురించి నాకు తెలీదా? వచ్చినందుకు మంచి గిఫ్ట్ ఇప్పించావు. నువ్వు అడ్డుపడకపోతే దానికి నేనిచ్చేదాన్ని. పెద్ద ఆయన మాట విని వచ్చాను. మళ్ళీ బుద్ధుంటే రాను. నీ చావు నువ్వు చావు. నిన్ను మార్చడం నా వల్ల కాదు. ముందు నువ్వు మారు. నన్ను తప్పు పట్టడమే నీ పనా? అసలు నువ్వు నాకు అన్నయ్యవేనా? మీ అమ్మకొచ్చిన డౌటే నీకు వస్తే నేనేం చేయలేను. మన అమ్మలు వేరేనా? నాన్న ఒక్కడే. అది గుర్తుపెట్టుకో. నీకు గుర్తుందిగా. ఎంజాయ్ ద పార్టీ. గుడ్ బై. గుడ్ బై అంటే గుడ్ బై. వెళ్ళు. ఇక్కడ నాకు వేరే పనుంది. ఏంటి కృష్ణ, మీ ఫ్రెండ్ గౌతమి డ్రింక్ చేయదంటగా? నువ్వు చేస్తున్నావుగా. అంటే డాన్సుల్లోనే పోటీ, డ్రింక్స్ లో లేదా? షటప్. తనకి ఇలాంటివన్నీ నచ్చవు. అందుకేనా నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నా? పోనీ తనని కూడా కూల్ డ్రింక్ తాగమని చెప్పు.
అవును కృష్ణ, అందరూ హ్యాపీగా ఉంటే తను మాత్రం ఎందుకు అలా విడిగా ఉండాలి? బెరర్, ఇషిక, తనకిచ్చేస్తాను. ఇద్దు గాని ఓసారి ఇటు. ఏంటి కృష్ణ? మిమ్మల్ని నమ్మటం కష్టం. అయిపోయాం. ఈ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్. పర్వాలేదు, కూల్ డ్రింకే ఇస్తున్నారు. అంత డౌట్ ఏంటి మా మీద? మీ మీద డౌట్ కాదు, గౌతమి పట్ల కేర్. ఇప్పుడు వెళ్ళి ఇవ్వు. నేనెందుకు ఇవ్వడం? కేర్ నీకే కదా, నువ్వే ఇవ్వు. ఓకే. గౌతమి తీసుకో. ఎందుకే నవ్వుతున్నావు? దాంతో మందు తాగించి దాన్ని బ్యాడ్ చేద్దాం అనుకున్నావు, కానీ ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయింది. వేస్ట్ కాలేదు. ప్రతిసారి కృష్ణ ఇలా టేస్ట్ చేస్తుంటే ఎలా తాగిస్తావే? అలా కూల్ డ్రింకే గౌతమి, తాగు. అది వట్టి కూల్ డ్రింక్ కాదు, అందులో డ్రగ్ టాబ్లెట్ కలిపాను. మన చేత్తో ఇస్తే కృష్ణకి డౌట్ వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే అతను టేస్ట్ చేశాక టాబ్లెట్ కలిపాను. పర్లేదు, తీసుకో గౌతమి. తననే పంపించి తన చేత్తోనే గౌతమికి డ్రింక్ తాగిస్తున్నాను. తాగు గౌతమి, తాగు. కూల్ డ్రింకే. గౌతమిని కాపాడడానికి వచ్చి తనే గౌతమి కల్చర్ని పాడు చేస్తున్నానని కృష్ణ కల్లో కూడా ఊహించుండడు కదా. నువ్వు సూపరే. కృష్ణ చేత్తోనే కృష్ణ కంటిని పొడిచావు. ఇప్పుడు ఏం జరిగినా నేరం నీ మీదికి రాదు. కృష్ణే చేశాడనొచ్చు. ఏమో అనుకున్నాం, మంచి ప్లానే వేశావు. వాట్ నెక్స్ట్? వెయిట్ అండ్ సీ. కృష్ణ ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు డేంజరే. కృష్ణ, ఇందాక సిటీ నుంచి నాకు కాల్ వచ్చింది. తను కేసు గురించి చెప్పాడు. ఏంటా కేసు? అది 1 minute. ఓసారి ట్రా. ఎక్కడికి గౌతమి? నేను ఇప్పుడే వస్తాను.
అంత సీక్రెట్ క్రైమా? ఇల్లీగల్ క్రైమ్. థ్యాంక్ యూ. భర్తను చంపిన భార్య కేసు. గౌతమి ఫీల్ అవుతుందని పక్కకు తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఏ? నేను అలాంటి కేసులు టేకప్ చేయను. అరే, ఆ వైఫ్ నిజంగా వాళ్ళ హస్బెండ్ ని చంపలేదు. గౌతమిపై ఎలా నేరం మోపబడిందో తనకు అలానే జరిగింది. గౌతమి, ఎవరు? నేను కృష్ణని. కృష్ణ, ఏమైనా గానీ కేసు తాలూకు ఫుల్ డీటెయిల్స్ తెలిస్తేనే నేను టేకప్ చేయగలను. నువ్వు ఏంటి గౌతమి అలా ఉన్నావు? ఏంటో కృష్ణ, అదోలా ఉంది. ఏమైంది? ఏంటో తెలీదు, కానీ ఎలానో ఉంది. ఇంటికి వెళ్దామా? కాసేపు ఆగి వెళ్దాం. కృష్ణ, ఎక్స్క్యూజ్ మీ. బాలేదంటున్నావు కదా, ఈ కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో. పద, పక్కనే రెస్ట్ రూమ్ ఉంది. హాయ్. హాయ్. ఇక సిటీకి రావా? ఇక్కడే సెటిల్ అయిపోతావా ఏంటి? నిన్ను చాలా మిస్ అవుతున్నాం. మెల్లిగా రాగవుతుంది, వెళ్దాం. రా. కృష్ణ, తలనొప్పి వస్తుంది కృష్ణ. ఏం పర్లేదులే, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కృష్ణ, 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 కృష్ణ.